అందరికీ నమస్తే. ఎండాకాలం పూట కోడికూర దొరకడం కష్టమే ఉన్నట్టుంది, పాడైపోను. గట్టిన పొరగాల అమ్మమ్మ ఇళ్ళ పోతారు, చాలా మంది చికెన్ ప్రియులు ఉంటారు, కష్టమే. మార్జిన్ పెంచే వరకు సమ్మె మాత్రం ఆగదంట. రిటైల్ చికెన్ షాపుల యజమానుల ప్రకటన. కిలో చికెన్కు మార్జిన్ 40 రూపాయలు ఇవ్వాలని డిమాండు. ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ రిటైల్ చికెన్ షాప్స్ అసోసియేషన్ ధర్నా. సమ్మె ప్రభావం బాగానే ఉందంట. చూడు కథ. ఇప్పుడు ఈ లోలు చికెన్ షాప్ వాళ్ళు వీళ్ళంతా ఈ ధర్నా చేస్తే లోలు అంటే చికెన్ షాప్ వాళ్ళు, ఏది కోళ్ళపారాలు కాదు, పెద్ద పెద్ద పౌల్ట్రీ ఫామ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ధర్నా చేస్తలేరు. మనం ఏమనుకుంటున్నామంటే చికెన్కి ఎంత ఉంది రేట్ అంటే నిన్నమన్నా 350, 340, 360, 70, 400 దాకా అయింది చికెన్ రేటు. మా పాడైపోను చికెన్ షాప్ ఏం సంపాదిస్తున్నాను ఆయన 400 రూపాయలు 350 రూపాయలు పెట్టి కొనాలంటే కళ్ళకు నీరు వచ్చేది. మా చికెన్ షాప్ బల సంపాదిస్తుండ్రా అని అనుకునేది. కానీ ఆ పైసలు అంటే చికెన్ షాపులో ఒక ఏం పోతలేమంట. వాళ్ళకి ఏమైనా 5, 10 మిలుగుతున్నాయి అంట, అంతే కిలకు, అంతకంటే ఎక్కువ మిలిగాయి. ఏమైనా ఎవరికి మిలుగుతున్నాయి అంటే ఈ పౌల్ట్రీ ఫామ్లు అయితే ఓలకైతే ఉన్నాయో, కోళ్ళపారాలు ఓలకైతే ఉన్నాయో, ఇంకొక గాలకేం మిలుగుతున్నాయంట. మరి ఈ కోళ్ళపారాలు మొత్తం ఓలి చేతిలో ఉంటాయి, అంత డబ్బు గల్లోల చేతుల, రాజకీయ నాయకుల చేతులలో ఈ కోళ్ళపారాలు ఉంటాయి. వీళ్ళు ఏమంటారు ఇప్పుడు, మాకు మార్జిన్ 40 రూపాయలు ఇస్తే, ఒక కిలో మీద 40 రూపాయలు ఇస్తేనేమో అమ్ముతాం, కూర కొడతాం, లేకపోతే కొట్టమంటారు. నేనేం చెప్తానంటే, ఓ చికెన్ షాపులలో కూర కొడతాళ్ళు మీరు గిట్టనే 2 నెలలు గిట్నే ఆపురి. చికెన్ తినకుట్టే జనాలు ఏం చావరు, ఇది గుర్తుపెట్టుకోరు. చికెన్ తినకుట్టే జనాలు ఏం చావరు. కాకపోతే చికెన్ అమ్మకుంటే మాత్రం కోళ్ళపార వాళ్ళు మాత్రం ఆగమవుతారు. ఏం చేసుకుంటారా కోళ్ళని? వాళ్ళు ఏం చేసుకుంటారు? వాళ్ళు మాత్రం తినేది ఉందా? తింటే మాత్రం ఎంత తింటారు? కిలో 2 కిలోలు 10 కిలోలు అంతకంటే ఎక్కువ తినరు కదా. ఏం చేసుకుంటారు మరి ఆ కోళ్ళని? ఇప్పుడు ఆడు బతకాలే, వాళ్ళతో పాటుగా వీళ్ళు బతకాలి, గది బిజినెస్. ఎంతసేపటికి ఒక్కలమే బతకాలి, మేమే బతకాలని మీకు నచ్చిన రకంగా రేట్లు పెంచుకుంటా షాపుల మీద దోపిడీ చేస్తే ఎటపాడైతే చెప్పురి. ఊర్లలో జనాలు ఏమనుకుంటారు, మొత్తం చికెన్ షాప్ తీసుకుపోతుండ పాడైపోను పైసలన్నీ 350 రూపాయలు అంట చికెన్ షాప్కు. ఎన్ని దూసుకుంటుండు అని అంటారు. పాపం వాళ్ళకి మిలిగేది ఎంత అంటే 5, 10 రూపాయలు అంట, అంతకంటే మించింది ఏమి లేదంట. నేనేం చెప్తానంటే, మీరు గిట్టనే సమ్మె చేయరు, నష్టం ఏం లేదు. చికెన్ 2-3 నెలలు తినకుంటే ఏ దేవుడు కొడతలేడు. కానీ గట్టిన పెన్నీళ్ళ సీజన్ ఉంది కాబట్టి మరి అక్కడక్కడ ఏమైనా షార్టేజ్ ఉంటే అయిద్దామో. కానీ ఈ చికెన్ షాపులు చికెన్ షాప్ సెంటర్లో కనుక ధర్నాలు గిట్టనే కొనసాగిస్తే మరి ఎవరికి అమ్ముతారు ఈ కోళ్ళని? కుక్కలు వీక తినవలసిందే. పెరిగి రోగాలు చచ్చిపోతాయి. వీటికి ఎప్పుడు 40 రోజులలోనే ఏమో విరిగేదంట గతంలో. ఈ మధ్య కాలంలో ఏం చేస్తారంటే 18 రోజులకే కోళ్ళు తయారవుతున్నాయట. 18 రోజులకే తల్లి కోడి నా సాయంత్రం నిగనిగలాడుతుందంట. 1.5-2 కిలోలు అవుతుందంట. మరి 18 రోజులకే 1.5-2 కిలోలు ఎట్టవుతుంది? ఎన్ని రకాల సూదులు ఇస్తారు వీళ్ళు కోళ్ళపారాలల్లా? అది పుట్టడమే ఒక ఏమంటారు కెమికల్ తోడు పుడుతుంది. ఆ తర్వాత జర్ర నడుస్తుందో లేదో అప్పటి నుంచి మొదలుకుంటే 18 రోజులల్లనే కోడి రెడీగా అయిపోతుందంట. మరి మొత్తం అందులోనే పాడైపోను. ఎంతో కొంత ఫాయిదా ఉంటుంది, ఉండదని కాదు. కానీ మరీ మీరు మీ దగ్గర కొని మళ్ళీ కూర కొట్టిస్తోళ్ళకు కనీసం కూడా కిలో మీద 20-30 రూపాయలు మిలిగింది. మరి ఆలెట్ట బత్తారనుకోరు అంటే మీరు బత్తే చాలు, మా కడుపు నింతే దరిద్రం భాషే అన్నట్టే ఉంటుంది. కానీ మరి అవతలను కూడా బతకాలని ఆలోచన ఉంటుంది ఈ పౌల్ట్రీ ఫామ్ వాళ్ళ కంటే ఉండదు. అందులో కూడా చాలా మంది కూలోళ్ళు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుకుంటా వాసన మొత్తం పీల్చుకుంటా వాళ్ళు కూలి చేస్తూ వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ అవి వెనకంగా ఉండి నడిపిస్తూ మాత్రం పెద్ద పెద్ద డబ్బు గల్లోళ్ళు, రాజకీయ నాయకులు, సినిమా యాక్టర్లు, వీళ్ళే బిజినెస్ మ్యాన్లు గీలే ఉంటారు. ఎంతసేపటికి డబ్బున్నోడే డబ్బు సంపాదించాలి, అంతేగాని పేదోడు మాత్రం డబ్బు సంపాదించాలి. వాళ్ళు ఏం అడుగుతున్నారు, మాకు కిలో మీద మార్జిన్ ఒక 40 రూపాయలు ఇరని అడుగుతారు. కిలో మీదనే అడిగిరాలు అంతే ఉన్నట్టుంది. మార్జిన్ అంటే మరి ఎట్లా లెక్కను పడాయి. మరి ఆ కిలో మీదనే కిలో చికెన్కు మార్జిన్ 40 రూపాయలు ఇవ్వాలని డిమాండ్. మరి నష్టపోచిందేమని చెప్పురి. 250 రూపాయలు 200 తీసుకుర్రు, లేకపోతే 300 తీసుకున్నా కానీ ఇప్పుడు ఏది ఏమంటారు కదా, సమయం బట్టి రేటు పెరుగుతుంటే తగ్గుతుంటుంది. అదే లెక్క ప్రకారం గాలకిస్తే వాళ్ళు కొడతారు. కొరతోళ్ళు లేనప్పుడు మీరు సాదుకొని ఏం సకదానం, లక్షలాది కోట్లాది కోళ్ళు ఉండొచ్చు ఇప్పుడు వీళ్ళ దగ్గర. మరి ఏం చేసుకుంటారు వీళ్ళు 4 రోజులు గిట్టే సమ్మె చేస్తే? ఇంత అన్యాయం పాడవుతుంది ఈ పౌల్ట్రీ ఫాములకు. రాష్ట్రంలో రిటైల్ చికెన్ షాపుల యజమానులకు పౌల్ట్రీ సంస్థలు మార్జిన్ పెంచి న్యాయం చేయాలని తెలంగాణ రాష్ట్ర రిటైల్ చికెన్ షాప్ అసోసియేషన్ నేతలు బి రాజు, వరుణ్ యాదవ్ డిమాండ్ చేశారు. పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్ పెంచే వరకు చికెన్ షాపుల నిరసన అధికం అవుతుంది, బంద్ మాత్రం కొనసాగిస్తామని హెచ్చరించారు. బుధవారం ఇందిరా పార్క్ వద్ద అసోసియేషన్ ఆధ్వర్యంలో చికెన్ షాపుల యాజమాన్యాలు ధర్నా నిర్వహించారు.
హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన చికెన్ షాప్ యాజమానుల ధర్నాలో పెద్ద ఎత్తున పాల్గొని పౌల్ట్రీ కంపెనీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీళ్ళకి ఇదే పని చేయాలి, 3-4 నెలలు చేయాలి. కథమే ఈ సాదుకున్న కోళ్ళు మొత్తము కుక్కల పాలో లేకపోతే మళ్ళా కొనవయి ఆ చెర్లలో బొర్రలను వేయవలసిందే, లేకపోతే ఉత్తపుణ్యాన్ని పని చేయవలసిందే. ఓడిదిని పాడైతే చెప్పు ఇక 4 రోజులు. ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో 18-20 రోజులలోకే కోళ్ళు వస్తున్నాయి. వీళ్ళకి ఇట్నే సమ్మె చేసిరు అనుకో, ఆ కోళ్ళను మొత్తం ఏం చేస్తారు? అయ్యేమన్నా మేకల చదువుకుంటేందుకు 5-6 ఏళ్ళు ఉంటే మేక పెరుగుతూ ఉంటే బలం వస్తుందంటందుకు. ఇది ఎన్ని రోజులలో పెంచాలి, ఎన్ని రోజులలో కథం చేయాలని దానికి టైం ఉంటుంది. ఆ టైం దాటింది అనుకో అది కోడి కాదు, పాడైపోను. ఎందుకంటే కోడి అయితేనేమో ఒక్కొక్క కోడి 2-3 ఏళ్ళు దాటిన కోళ్ళు కూడా ఉంటాయి. కానీ ఇవి కోళ్ళు ఎందుక ఇటు నాశనం అయిపోను. తినడం కోసం తయారు చేసుకున్న మాంసం ముద్దలే అవి కొయ్యాల్సిన సమయంలో కొయ్యకుట్టే మళ్ళీ మాంసం ముద్ద అయిపోతే కుళ్ళిపోయి మొత్తం గబ్బులు వేస్తాయి. ఆ తర్వాత కొనపోయి ఇళ్ళలో బొంద పెట్టుకుంటారు. అప్పటిదాకా మీరు గిట్నే ధరణ చేసే ఉపాయం చేయరు, కనీసం మీకన్నా ఫాయిదా ఉంటుంది.